ఈనాడు పేపర్ అవనివ్వండి, ఈనాడు పుస్తకం అవనివ్వండి, లేదంటే అసలు ఫస్ట్ ఏంటంటే దీస్ కైండ్స్ ఆఫ్ యాడ్స్ సో అసలు పిఆర్పి అంటే ఏంటి సార్? హౌ ఈజ్ ఇట్ యాక్చువల్లీ వర్కింగ్? బేసిక్గా అంటే అది ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ సార్, నోబడీ ఈజ్ టోటలీ రైట్ ఆర్ నోబడీ ఈజ్ టోటలీ రాంగ్. అందుకనే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో సార్ మేబీ అంటే సింగిల్ నాకు సడన్లీ ఐ థాట్ అరే ఏంట్రా మా అమ్మ కూడా ఎక్కువ రోజులు ఉండదేమో, చనిపోద్దేమో అని. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఇవాళ మన విజ్డమ్ టాక్స్ యొక్క పాడ్కాస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆంధ్రప్రదేశ్లోనే డాక్టర్ సూరత్ అమర్నాథ్ గారు ఉన్నారు. సర్వసాధారణంగా పేషెంట్స్లో చూసే మోకాలు నొప్పి సమస్యకు కానీ లేదంటే రీసెంట్ టైమ్స్లో పెరుగుతున్న హిప్ ఏవియన్ అంటే తొంటి సమస్యలకు కానీ అడ్వైజ్ అంటే సలహాల గురించి సార్ వర్డింగ్స్లోంచే విందాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటూ స్ట్రైట్ టాక్ విత్ హిమ్. నమస్తే సార్, అండ్ వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 1 అండ్ యు ఆర్ అవర్ చీఫ్ గెస్ట్. ఎలా ఉన్నారు? హౌ ఇస్ లైఫ్ గోయింగ్ ఆన్? గ్రేట్ రామ్సాద్, అండ్ రియలీ ఆనర్ టు హ్యావ్ బీ ది ఫస్ట్ guest on the podcast. Thank you for actually accepting our invite. If you are comfortable, let's go straight into the core discussion topics of our interview, sir. Yeah, definitely will do. But before that, one thing is wisdom is fine. What is this talks thing? It is TALKS or what? What is your... Ante sir, the inspiration actually comes from the YouTube only, sir. అంటే యాజ్ ఎ యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఐ ఫెల్ట్ దట్ ఇంకా ఈ మన కంటెంట్ క్రియేషన్లో అంటే ఇందులో వీ హ్యావ్ ఎ వ్యాక్యూమ్. నాకు అనిపించింది సార్, యాజ్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ మేము ఎంబీబీఎస్ చదువుకున్నాము, ఎంఎస్ చదువుకున్నాము, అంతా అయ్యింది. బట్ మాకేంటంటే ఇంకా ఒక రకమైన టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ టైప్లోనే ఉన్నది తప్పితే బయటకు వచ్చాక సోషల్ లైఫ్లో మింగిల్ అవ్వటం ఎలాగా, తర్వాత అఫ్కోర్స్ మేము ఇప్పుడు ఇండిపెండెంట్గా హాస్పిటల్ నడుపుతున్నాం కాబట్టి ఒక ఎంటర్ప్రెన్యూర్ కింద మేము యాక్ట్ చేయాలి, తర్వాత ఒక అడ్మినిస్ట్రేటర్ కింద ఉండాలి, అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఒక ప్రైవేట్ ప్రాక్టీషనర్ కింద ఉండాలి. సో ఐ థాట్ ఇవన్నీ కూడా మనకేంటంటే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఉండదు కాబట్టి మేబీ ఆ వ్యాక్యూమ్ని ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ ద్వారా విత్ సీనియర్ డాక్టర్స్ దీస్ పాడ్కాస్ట్ ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేస్తేనే ఆలోచనతో ఈ విజ్డమ్ టాక్స్ అనే ఒక పాడ్కాస్ట్ థింగ్ స్టార్ట్ చేయాలని ఆలోచన సార్. అండ్ దిస్ టాక్స్ అంటే TOCS అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ షార్ట్ కట్ ఫర్ దిస్ అంటే అబ్రివేషన్ ఫర్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని అర్థం. సో సంథింగ్ విత్ ఇన్ ది టైటిల్ దెర్ ఇస్ ఎ మెసేజ్. యా అని మెసేజ్ ఇచ్చేంత పెద్దవాళ్ళం కాకపోయినా దిస్ ఇస్ జస్ట్ అవర్ స్మాల్ అటెంప్ట్. Need not be older person, because by the time a person gets old, the wisdom he accumulated at times becomes outdated. So manam I think as we gather wisdom, sharing that also is very important, because you don't have to learn by committing all the mistakes yourselves. You can learn from the mistakes or a good experience or bad experiences others have. We can share, and that will be a very pertinent message instead of... మీరు కూడా గమనించి ఉంటారు అండ్ నోటీస్ చేసి ఉంటారు, మనం ఈనాడు పేపర్ అవనివ్వండి, ఈనాడు పుస్తకం అవనివ్వండి, లేదంటే ఏ మీడియా చూసినా ఫస్ట్ పేజు లేకపోతే థర్డ్ పేజ్లో చాలా ఫ్రీక్వెంట్గా ఈ యాడ్స్ చూస్తున్నాం. మోకాలు నొప్పికి ఆపరేషన్ లేకుండా ఈజీగా ఈ PRP ఇంజెక్షన్లతో మేము నయం చేయగలం అనే యాడ్స్. అంటే ఇందులో కొంతవరకు నిజం ఉందని నేను కూడా నమ్ముతాను. బట్ అసలు మీ నుంచి వినాలని ఉంది, అసలు ఈ PRP అంటే ఏంటి? బిఫోర్ వీ కమ్ టు PRP అండ్ ఆల్, అసలు ఫస్ట్ ఏంటంటే దీస్ కైండ్స్ ఆఫ్ యాడ్స్ ఆర్ నెవర్ పుట్ అవుట్ బై అన్ ఆర్థోపెడిక్ సర్జన్. See, if you see all the ads, అదెవరో MBBS trained in some this thing,
ఆర్ ఏ పెయిన్ స్పెషలిస్ట్ అలాంటి వాళ్ళే తప్ప no orthopedic surgeon is coming forward because the orthopedic surgeon basically sees the big picture. He will not see PRP in isolation. He will see PRP as part of the treatment of for the arthritic process. అందుకని no sensible orthopedic surgeon will say this is the treatment. So you just check most of the ads. I have also seen this because this has become a huge item of controversy. It has gone to the extent that Telangana Medical Council, you must have seen, it has given show cause notice to these people. Why you are giving false advertisement, false propaganda and so this, if you see, all of this is by pain specialists or non-orthopedic surgeons. ద మెసేజ్ టు ద పబ్లిక్ ఈజ్ కొంత గెటింగ్ రాంగ్ అంటారా మీరు? అంటే గెట్టింగ్ రాంగ్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే సంథింగ్ న్యూ కమ్స్ అప్, దాన్ని అదే పనిగా అడ్వర్టైజ్ చేయడం అనేది ఒకటి. ఇది ఫైనల్లీ సే ఒక 5 years లేటర్ ఆర్ సంథింగ్ వెన్ ఆల్ ది డస్ట్ సెటిల్స్, వాట్ విల్ హ్యాపెన్ ఇస్ PRP will find its slot in management of arthritis. Arthroplasty will have its slot. సో ఇవన్నీ ఏంటంటే ఒక ప్రోగ్రెషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతే. అంతేగాని యూ కాంట్ సే జస్ట్ లైక్ యూ కాంట్ సే ఆర్థోప్లాస్టీ ఇస్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ జాయింట్ ప్రాబ్లమ్, సేమ్ వే పిఆర్పి ఆల్సో ఇస్ నాట్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీథింగ్. సర్వరోగ నివారణ కాదు పిఆర్పి అనేది. ఇట్ హ్యాస్ పర్టికులర్ ఇండికేషన్స్. ది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వెన్ యు ఆర్ seeing a setting of private practice, there is very little regulation in our country. Anybody can do what they want, they can claim whatever they want. So that is the reason this is getting ఒక విధంగా ఏంటంటే PRP used properly is a good armamentarium in our management. It is getting bad name because of all this unnecessary publicity. సో అసలు పిఆర్పి అంటే ఏంటి సార్? హౌ ఈజ్ ఇట్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ దిస్ నీ పెయిన్స్ ఆర్ మస్కులోస్కెలిటల్ పెయిన్స్ సార్? బేసిక్గా అంటే అది ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం ప్లేట్లెట్స్ అనే దీని గురించి ఇచ్చారు. మనం ప్లేట్లెట్స్ అనే వర్డ్ వినగానే ఇమ్మీడియట్లీ ఎవ్రీబడి విల్ థింక్ ఆఫ్ క్లాటింగ్, బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అనేది ఆలోచిస్తారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ స్మాల్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లేట్లెట్స్. ఒక ప్లేట్లెట్లు ఏంటంటే 200+ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, యా, అండ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ రిపేర్ ఈజ్ రిక్వైర్డ్, ది ప్లేట్లెట్స్ విల్ గో దేర్. ఏది ఫ్రమ్ మడమసోల్ నుంచి మయోకార్డియం అంటే గుండె మజిల్ దాకా కూడా ప్లేట్లెట్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ రిపేర్ చేస్తుంటాయి. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఆల్ ఎన్కంపాసింగ్ ఫంక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్. బట్ వీఆర్ ఆల్వేస్ ప్రోగ్రామ్ టు థింక్ ప్లేట్లెట్ అనకంటే ప్రతి ఒక్కళ్ళ మైండ్లో రక్తం బ్లీడ్ అవడం, అది ప్లేట్లెట్లు వచ్చి దాన్ని ఆపడం అనేది కంట్లో కనపడుతుంది. సో దీస్ ప్లేట్లెట్స్, అండ్ ఈ మాట అనగానే ఏంటంటే ఎ పర్సన్ విల్ థింక్ ఓకే మన బాడీలో ప్లేట్లెట్స్ ఎలాగో ఉన్నాయి కదా, ఈ తను ప్లేట్లెట్లు ఇచ్చి ఏం చేస్తాడు అనే క్వశ్చన్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఎవ్రీబడి నోస్ ప్లేట్లెట్ కౌంట్ 2 to 4 lakhs ఉంటుంది మైక్రోలీటర్. అవును సార్. సో ఆ 2 to 4 lakhs వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్ మనకి సరిపోవు ఏది కొన్ని కండిషన్స్లో రిపేర్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి. సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఇంక్రీజింగ్ ఆర్ మల్టిప్లయింగ్ ద నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, సింపుల్ థింగ్, ప్లాస్మాలో ప్లేట్లెట్స్ని ఎన్రిచ్ చేస్తున్నాం. సో 2 లక్షలు 3 లక్షల ప్లేట్లెట్స్ నుంచి ఒక 10 లక్షలు 15 లక్షల ప్లేట్లెట్స్ తీసుకొని సో మెనీ ఫోల్డ్ ఇంక్రీజ్ ఇన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడ కండిషన్లో ప్రొడ్యూస్ చేసి వీఆర్ మేకింగ్ ఇట్ వర్క్ యాజ్ ఏ ట్రీటింగ్ మెకానిజం ఆర్ రిపేర్ మెకానిజం కింద పనిచేసేటట్టుగా చేస్తాం ప్లేట్లెట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే నీ ఆస్టియో ఆర్థరైటిస్కే ఇఫ్ వీఆర్ యూజింగ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, సో కార్టిలేజ్ అనేది రీగ్రోత్ అవుతుందా లేదా? అంటే రీగ్రోత్ అంటే ఇఫ్ యూ సీ దేర్ ఆర్ స్టడీస్ విచ్ షోస్ దేర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది కార్టిలేజ్. అంటే దానికి ఈ నా స్టేట్మెంట్కి సపోర్ట్ చేయడానికి మనం కార్టిలేజ్ గురించి తెలియాలంటే MRIs కావాలి. ఓకే, సో సీరియల్గా అంటే ఇంజెక్షన్ చేశాక 3 నెలలు 6 నెలలు సంవత్సరానికి 3 MRIలు తీయడం అనేది ఫైనాన్షియల్లీ నాట్ పాసిబుల్. ఓకే, సో మనం యార్డ్ స్టిక్ ఏం తీసుకుంటున్నాం, హౌ ది పేషెంట్ ఈస్ గెటింగ్ రిలీఫ్ ఓకే ఫ్రమ్ గివింగ్ దిస్ ఇంజెక్షన్ అనేది తీసుకుంటున్నాం. సో ఇట్ ఈస్ ఫౌండ్ దట్ అంటే మనం ఇంజెక్షన్ చేశాక ఒక 1 year తర్వాత చూస్తే ఏ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ గెటింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ రిలీఫ్. ఇట్స్ నాట్ లైక్ యువర్ కార్టిలేజ్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు
నార్మల్, బట్ పేషెంట్ ఈస్ గెటింగ్ రిలీఫ్ 1 year. సో ఇప్పుడు మనకి సపోజ్ యు ఆర్ ఫైండింగ్ ఎ పేషెంట్, ఇదే నేను చెప్పేది, ఇట్ ఈస్ లైక్ బ్రిడ్జ్. అంటే ఒక 55 year old పేషెంట్ ఉన్నాడు, నీ పెయిన్ వస్తుంది, మనం వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయాలంటే యూ వాంట్ టు వెయిట్ ఎ లిటిల్ లాంగర్ అండ్ దే బికమ్ క్లోజర్ టు 6 years సంథింగ్. సో ఏంటి, అప్పుడు దాకా నువ్వు పెయిన్తో బాధపడు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఎన్ఎస్ఐడ్స్ తీసుకోమని చెప్పలేం కదా. సో దిస్ ఈస్ వేర్ పిఆర్పి కమ్స్ ఇన్. బట్ ఐ విల్ కమ్ టు దట్ లేటర్. దే ఆర్ సర్టన్ థింగ్స్ పిఆర్పిలో ది ఇంపార్టెంట్ థింగ్ ఈస్ how you take the PRP. We'll come to that later. Right. So the procedure definitely helps. And there are a lot of literature saying in support of PRP in properly selected cases. Properly selected anedi we use it with colon specific. As an orthopedic surgeon sir, నేను MBBS చదివినప్పుడు కానీ లేదంటే MS చేసినప్పుడు కానీ ఈ టైప్ ఆఫ్ రీజనరేటివ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అంటే PRP అయినా ఇప్పుడు వస్తున్న స్టెమ్ సెల్స్ అయినా వీటి గురించి పెద్ద మేము చదవలేదు సార్. అండ్ మీతో అసోసియేట్ అవ్వకముందు కూడా ఐ థింక్ ఒక 5-6 years బ్యాక్ వరకు ఐ డిడెంట్ యాక్చువల్లీ బిలీవ్ దట్ ఇది పనిచేస్తుంది అని చెప్పి. ఎంప్లాయ్ చేసి అంటే మీరు అడ్వకేట్ చేసిన తర్వాత స్లోలీ నేను నా ప్రైవేట్ ప్రాక్టీస్లో కూడా స్లోగా స్టార్ట్ చేశాను ఈ PRPలు చేయటం, అండ్ ఐఎమ్ ఫైండింగ్ ఇట్ గుడ్ రిజల్ట్స్. సో బట్ యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ మీరు ఇందాక మెన్షన్ చేశారు దీస్ యాడ్స్ ఆర్ నాట్ గివెన్ బై ఆర్థోపెడిక్ సర్జన్స్ అని. అండ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏంటంటే వీ లుక్ పేషెంట్స్ ఆన్ అవుట్ పేషెంట్ బేసిస్ యాజ్ వెల్ డూ సర్జరీస్. మనకేంటంటే రెండు బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనం హోలిస్టిక్గా ట్రీట్ చేస్తాం పేషెంట్స్ని. బట్ యాజ్ అంటే ఒక పెయిన్ స్పెషలిస్ట్ ఉన్నారనుకోండి సార్, దే డోంట్ లుక్ ఇన్ టు దట్ సర్జికల్ పర్స్పెక్టివ్లో వాళ్ళు చూడరు. బట్ మనం యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అంటే PRP పని చేయదు అని చెప్పటం కూడా ఒక బ్లంట్ స్టేట్మెంటే అని నేను ఫీల్ అవుతాను. అండ్ మనం ఏంటంటే రెండింటినీ బ్యాలెన్స్ చేస్తా ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఎలాగ పేషెంట్స్కి మనం అడ్వైస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇదేంటంటే రామ్సాద్, సి వాట్ హ్యాపెన్స్ ఈజ్ ది స్టోరీ ఫ్రమ్ పెయిన్ స్పెషలిస్ట్, దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. ది స్టేట్మెంట్స్ మేడ్ అగేన్స్ట్ దెమ్ బై ఆర్థోపెడిక్ సర్జన్స్ ఈజ్ అనదర్ సైడ్ ఆఫ్ స్టోరీ. ద ట్రూత్ ఆఫ్ దిస్ థింగ్ లైస్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఎందుకంటే నోబడీ ఈజ్ టోటలీ రైట్ ఆర్ నోబడీ ఈజ్ టోటలీ రాంగ్. అందుకనే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నెంబర్ 1, ది క్యావియట్స్ ఫర్ డూయింగ్ యువర్ PRP. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు మనం ఓకే 10 million కౌంట్ దాటితే కానీ ఇది ఉంటుందా అనడానికి ఎంతమంది, హౌ మెనీ సర్జన్స్ ఆర్ డూయింగ్ ఏ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్లేట్లెట్ కౌంట్ ఇన్ ది స్పెసిమెన్ దట్ దే ఎక్స్ట్రాక్టెడ్. అసలు నిజంగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, you know, in our institute we both of us work and every case మనం అది ప్రోటోకాల్ it is part of the thing. Without counts we don't even inject. అంతే సార్. So the thing is, how many people are injecting? Number 1. So ఎవరైనా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చేయాలనుకుంటే ఆర్ ప్రొపోనెంట్స్ ఆఫ్ దట్, వాట్ దే షుడ్ డూ ఇస్ కౌంట్స్ చేస్తే రేపు ఎవరన్నా మనకి సంబడి, దే ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి క్రిటిక్స్ ఆఫ్ ది ప్రొసీజర్, వాళ్ళకి చెప్పొచ్చు, see, we are having sufficient platelet counts, evidence to show that we are really injecting platelets. So what I suggest to whoever wants to do that is to do counts on a regular basis, and it can run by your analyzer in every lab. Every hospital has a cell counter which can do it. We are doing it here. Ante sir. Number 1. Second thing is patient selection. Suppose patient ki varus or valgus సివియర్గా ఉంది, ఆర్ బోన్ ఈజ్ రబ్బింగ్ ఆన్ టు బోన్ ఆన్ బోన్ అంటాం. అలాంటి కేసులో వాట్ ఆర్ వి గోయింగ్ టు అచీవ్ బై గివింగ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా? ఓకే. సో ది సెలెక్షన్ ఆఫ్ కేస్ ఆల్సో యూ షుడ్ 1 and 2 or 2 and early 3. Such kind of cases will benefit from platelet plasma. This is not for every person. See, grade 4 OA with all the global osteoarthritis and all, what are you going to get with platelet rich plasma? Nothing. Okay. So this is the thing that is happening, because patient with grade 4 OA gets PRP, doesn't get relief, spends a lot of money, and then he goes to the arthroplasty surgeon and complains. This fellow charged so much and gave me PRP and I didn't get any. So you are giving these people ammunition
to fire against you because you are picking up cases which are not properly indicated for that procedure. మీరు రికమెండ్ చేసే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఏంటంటే పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రేడ్ 1, 2 అండ్ బార్డర్ లైన్ 3 ఇస్తాము. అండ్ 3 and 4 ఇట్స్ మాక్సిమం. No, I will not. We will go for other methods. Yeah, definitely. సార్ ఇంకొకటి అంటే మనం అబ్జర్వ్ చేసేది దట్ ఈ పిఆర్పి కిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మార్కెట్లో మనకి అవైలబుల్ కిట్స్ అనేవి కూడా ఒక 15,000 నుంచి స్టార్టింగ్ అట్లా ఉన్నాయి. అండ్ ఈ ప్రాబ్లమ్ని సర్కంవెంట్ చేయడానికి మీరు ఐ థింక్ యూ హ్యావ్ అచీవ్డ్ ఎ పేటెంట్ ఆల్సో. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆన్ దట్. కొంత అంటే మనం ఇండిజినస్ మనకి లోకల్గా దొరికే మెటీరియల్స్తోనే ఒక లో కాస్ట్ పిఆర్పి కిట్ తయారు చేయటం ఇదంతా చేశారు కదా సార్. సో దాని గురించి చెప్తారా? ఈ కిట్కి వెళ్ళిన రీజన్ ఏంటంటే మనము వన్ లైక్ యూ ఫస్ట్ మెన్షన్ ది కాస్ట్ ఆఫ్ ది కిట్స్ అండ్ ది అదర్ థింగ్ ఏంటంటే ది కిట్స్ దట్ ఆర్ బీయింగ్ సోల్డ్ ఎట్ లో కాస్ట్, దీస్ కిట్స్ ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ కౌంట్స్ దట్ వీ వాంట్. ఓకే, అందుకనే పీపుల్ ఆర్ సేయింగ్ యూ షో మీ ద ప్లేట్లెట్ కౌంట్ అండ్ దెన్ టాక్ అబౌట్ ద కిట్. So this kit was developed expressly for the purpose of giving good, reliable counts at an when we started out, the idea was oka hyaluronic acid injection cost tho manam platelet rich plasma kit తయారు చేయగలిగాం. See, that is the thing. That way you will be able to benefit lot of patients. And దీనిలో ఇంకొకటి ఏంటంటే ది అండర్లయింగ్ థింగ్, ఒక్కొక్కసారి పిఆర్పి పనిచేయదు. ఓకే, some patients even properly selected with proper counts and all. So what happens if you charge huge amounts, the patient is going to be unhappy. So smaller amounts are within the reach of the patient without an economical burden unte, he will be more forgiving of you. So adi kuda was one of the reason why we developed that kit. ఓకే సార్, మొన్న ఒక బాంబే కాన్ఫరెన్స్ కూడా వెళ్ళారు అండ్ అక్కడ వెళ్ళి మీరు ఐ థింక్ ఈ స్టెమ్ సెల్స్ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ దాని మీద కొంచెం వర్క్ చేసి వచ్చారు. వీ వాంట్ టు నో మోర్ అబౌట్ అంటే ది నెక్స్ట్ ప్రోగ్రెషన్ అంటే వన్స్ వీ ఎంటర్ ద రెల్మ్ ఆఫ్ అంటే వీ స్టార్ట్ సీయింగ్ హౌ platelet rich plasma works and all, the next logical steps ఏంటంటే to go into your so-called stem cells. అంటే stem cells in clinical setting is not a word to be used at all. ఓకే, మనం ఏమంటామంటే we either call it bone marrow aspirate concentrate, ఓకే, which is rich in stem cells, or we call it a bone marrow కాకపోతే ఎడిపోస్ దీని నుంచి ఇస్తారు, we call it a stromal vascular fraction. ఓకే, ఈ తమాషా ఏంటంటే ది bone marrow aspirate concentrate contains lot of hematopoietic stem cells and mesenchymal stem cells, but and lot of mononuclear cells. So the mononuclear cells and stem cells are almost the same size. Okay. But ఏంటంటే we will pick them out by special stains of immunohistochemistry, CD34, that kind of stains we do and pick it out. Whereas the stromal vascular fraction is the fat tissue in the body also has a lot of stem cells, mesenchymal cells. Along with that you have pericytes and other vascular forming cells ఉంటాయి. So that's why when you extract from the fat, you have a mixture of cells. Along with the stem cells, you have vascularizing cells, neovascularization, అంతా కాజ్ చేసే సెల్స్ ఉంటాయి. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే బోన్ మ్యారో అంటే యూ కెన్ డైరెక్ట్లీ యాస్పిరేట్ అండ్ కాన్సన్ట్రేట్ ఇట్ బై డిఫరెంట్ మెథడ్స్. ఈ స్ట్రోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ ఏంటంటే యూ హ్యావ్ టు డూ ఏ లైపోసెక్షన్. ఫ్యాట్ నుంచి ఫ్యాట్ని తీస్తాం, అరౌండ్ 300 ml ఆఫ్ ఫ్యాట్ తీయాలి. Whereas bone marrow iliac crust is very accessible to us. Easily we can take out 100 to 120 ml of bone marrow and process it. Whereas ఈ liposuction చేయాలంటే a lot of patients are not willing and see they have to undergo a small surgical procedure. ఓకే, సో అంటే ఇప్పుడు ఎవిడెన్స్ పరంగా కానీ అసలు అంటే దేనికి పనిచేస్తున్నాయి సార్? అంటే ఆర్ వి షూర్ ఇంకా లేదంటే అంటే ఒక బేబీ స్టేజ్లోనే ఉన్నామా? We always seem to come back to indications and patient selection. Okay. ఇవి కూడా ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్లోనే పనిచేస్తాయి. ఓకే, లేట్ స్టేజ్లో పనిచేయవు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎర్లియర్ ఇనిషియలీ పీపుల్ వర్ ఇంజెక్టింగ్ జస్ట్ దిస్ బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సంట్రేట్ డైరెక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే నౌ ఫర్ దీస్ సెల్స్ టు వర్క్ దే ఆర్ సెల్లింగ్ యూ హ్యావ్ టు యాడ్ పిఆర్పి టు ఇట్. ఓకే, సో ఈ బోన్ మ్యారో ఆస్పిరేట్ చేసేటప్పుడు దాంతోపాటు పిఆర్పి కూడా కలిపి ఇంజెక్ట్ చేసేస్తాం.
అంటే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల ఇది కూడా ఇంకొంచెం అవి trigger స్టెమ్ అవుతాయి. సెల్స్ దే విల్ డూ ఎ కిక్ స్టార్ట్ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ Process. ది స్టెమ్. ఇంకొకటి ఏంటండి తమాషా, ఎర్లియర్ వి థాట్ ఒక ఇంజర్డ్ ఏరియా ఉంటే ఆర్ స్టెమ్ సెల్స్ ఇస్తే అవి వెళ్ళిపోయి అక్కడ కూర్చునేసి ఏదో మన వర్కర్స్ లాగా పనిచేసి కార్టిలేజ్నో దేన్నో బోన్నో తయారు చేస్తున్నాం. బట్ అది కాదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ స్టెమ్ సెల్స్ అనేవి ఏంటంటే దే ప్రొడ్యూస్ వాట్ ఆర్ కాల్డ్ ఎక్సోసోమ్స్ అని చిన్న చిన్న ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే. ఆ ప్రోటీన్స్ వెళ్ళి దే విల్ ట్రిగ్గర్ ది రిపేర్ ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, వన్ యు ఆర్ గెటింగ్ యాక్చువల్లీ సింథటిక్ స్టెమ్ సెల్స్ వస్తున్నాయి, నెంబర్ 1. నెంబర్ 2 ఇప్పుడు ఎక్సోసోమ్స్ కూడా వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా. ఓకే. సో ఈ స్టెమ్ సెల్స్ తీయడానికి టెక్నాలజీ లేని వాళ్ళు కానీ ఆర్ పీపుల్ హు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్ట్రాక్ట్ ది స్టెమ్ సెల్స్, వాట్ దే కెన్ బై ది స్టెమ్ సెల్స్ డైరెక్ట్లీ. ఓకే. సో బిఫోర్ దట్ కెన్ ఐ టేక్ చెప్పండి సార్. రెగ్యులేషన్ అనేది ఉంది, బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ స్టెమ్ సెల్స్. దేర్ పిఆర్పి ఈస్ కన్సిడర్డ్ ఏ బ్లడ్ ప్రోడక్ట్. ఓకే. సో దే ఆర్ నో రెగ్యులేషన్స్ ఫర్ పిఆర్పి, ఓకే. బ్లడ్ రిచ్ ఫాస్ఫాకే. రెగ్యులేషన్ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇట్ హ్యాస్ టు బి ఆటోలాగస్. అదేలేండి, ఆటోలోగస్ అంటే ఎవరిది వాళ్ళకి ఇవ్వాలి. బికాస్ ఆఫ్ ది పొటెన్షియల్ ఫర్ మిస్యూజ్ అండ్ ఆల్, ది గవర్నమెంట్ హాస్ పుట్ లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్. అంటే మనకి ఇంప్లికేషన్ ఏంటి సార్? మనకి ఇంప్లికేషన్ ఏంటంటే ది స్టెమ్ సెల్స్ షుడ్ బి మినిమల్లీ మ్యానిపులేటెడ్. మనం తీసుకున్న సోకాల్డ్ బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్లోనే యూ హ్యావ్ మోనోన్యూక్లియర్ సెల్స్ విచ్ ఆర్ బ్లడ్ ఫార్మింగ్ ఎలిమెంట్స్. తర్వాత యూ హ్యావ్ హిమోపాయిటిక్ స్టెమ్ సెల్స్, యూ హ్యావ్ మీసెంకైమల్ స్టెమ్ సెల్స్. ఓకే. సో మిగతా 2 స్టెమ్ సెల్స్ మనకు మిగతా సెల్స్ అక్కర్లేదు. మనకి యూ ఓన్లీ వాంట్ మీసెంకైమల్ స్టెమ్ సెల్స్ కావాలి. సో ఇప్పుడు ఏంటంటే టిష్యూ కల్చర్లో పెట్టి దీన్ని గ్రో చేసి యూ గివ్ సైటోకైన్స్ అంటాం, సర్టెన్ కెమికల్స్ విచ్ విల్ సప్రెస్ ఆల్ ది అదర్ సెల్స్. ఏది హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ని, ఈ మోనోన్యూక్లియర్స్ని సప్రెస్ చేసేసి ఓన్లీ మీసెంకైమల్ స్టెమ్ సెల్స్ని నంబర్ ఇంక్రీజ్ చేసే సైటోకైన్స్ ఇచ్చామంటే దే నంబర్ విల్ గ్రో ఇన్ కల్చర్ and that you can inject. So that is called manipulation. So that the government will not accept. Okay. So everybody can't set up a tissue culture lab and do it. Andukane the government of India said minimally manipulated stem cells only are acceptable. Okay. So only some companies is Stemputics ani kottaga they are giving so many billion stem cells ani they are culturing in the lab and giving. Okay. And they are not autologous. సార్ ఇంకొక హాట్ టాపిక్, ఈ కోవిడ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వేవ్స్ తర్వాత ఐ థింక్ మీ ప్రైవేట్ ప్రాక్టీస్లో కానీ నా ప్రాక్టీస్లో కానీ మనం చాలామందిని ఐ థింక్ చాలా సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ చూసాం. అంటే దే ఆర్ కమింగ్ అప్ విత్ హిప్ పెయిన్. అంటే ఒక యంగ్ పేషెంట్సే, ఒక 30-40 ఇయర్స్ వాళ్ళే ఈ హిప్ పెయిన్, అసలు సివియర్ పెయిన్ దే ఆర్ కమింగ్ అప్. అంటే కోవిడ్ టైంలో మేము ఐసీయూలో అడ్మిట్ అయ్యాం సార్, స్టెరాయిడ్స్ తీసుకున్నాము, ఇలాగ చాలా హిస్టరీతో చెప్తా దే ఆర్ కమింగ్. చాలా సస్పిషన్, అంటే హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ పెట్టుకుంటున్నాం ఈ ఏవియన్ గురించి. దీని గురించి చెప్తారా సార్? యా, టేకంటే లైక్ ఏవియన్ ఈ లాస్ట్ 2 yearsలో ఐ హావ్ సీన్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ఏవియన్ దెన్ ఐ హావ్ సీన్ ఇన్ హోల్ 30 years ఆఫ్ మై ప్రాక్టీస్. సో చాలా చాలా బిగ్ స్టేట్మెంట్ సార్ అది. యా, అంత ఎక్కువ చూసాం. సో హియర్ అగైన్ అదే లైక్ ఐ సెడ్ ది ట్రీట్మెంట్ కెన్ రేంజ్ ఫ్రమ్ సింపుల్ ఇంజెక్షన్ ఆఫ్ జొలిండ్రానిక్ యాసిడ్ అనే డ్రగ్ ఒకటి కొన్ని ఇంజెక్ట్ చేస్తాం. కొంతమందిలో స్టెమ్ సెల్స్ బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ ఇంజెక్ట్ చేస్తాం. కొంతమందికి ఫెమరల్ ఆస్టియాటమీ చేస్తాం. ఏది కానప్పుడు ఫైనల్లీ ది ఎండ్ పాయింట్ ఫర్ ఆల్ దిస్ ఈజ్ జాయింట్ రీప్లేస్మెంట్. ఓకే. సో ఇదే చెప్పేది ఇక్కడ, జస్ట్ బికాజ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ bone marrow concentrate or a femoral osteotomy doesn't mean you should not do a joint replacement. Okay. See, the stage of the disease, ఇప్పుడు head collapse అయిపోయాక మనం ఏం osteotomy చేసినా it's not going to work. You have to resort to an arthroplasty. Okay. So నా ఇక్కడ కూడా I always want to take a mid path or a moderate approach ప్రిఫర్ చేస్తాను. I don't like to put ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే కాన్సెప్ట్ నాకు నచ్చదు. ఓకే. సి ఆల్వేస్ an ఓపెన్ మైండ్ విల్ లీడ్ యూ టు డూ ప్రాపర్ థింగ్స్. మనం ఒక క్లోజ్డ్ మైండ్ నుండి నేను ఆస్టియాటమీ చేస్తాను కూర్చున్నాం అనుకోండి, ఇట్స్ నాట్ గోయింగ్ టు గివ్ గుడ్ రిజల్ట్స్. ఏంటంటే నేను కొంతమంది సర్జన్స్ దగ్గర విన్నాను దట్
గ్రేడ్ 3, గ్రేడ్ 4కు రాకుండానే గ్రేడ్ 2, గ్రేడ్ 3లోనే ఎనీవే వాళ్ళు ఫ్యూచర్‌లో ఈ రీప్లేస్‌మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు కొంతమంది ఇండికేషన్స్ అనేవి కొంచెం ఎక్స్‌పాండ్ చేశారు. బట్ అంటే మీరు గానీ, నేను గానీ ఆ జోన్‌లోకి వెళ్ళకుండా వీఆర్ ట్రైయింగ్ టు స్టిల్ సాల్వేజ్ ద జాయింట్. అంటే ఇంకా జాయింట్‌ని ప్రిజర్వ్ చేద్దాము అనే ఆలోచనతో దట్ యూ కేమ్ అప్ విత్ దిస్ అంటే జొలిడ్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అండ్ ఆస్టియోటమీ. ఈ ఆస్టియోటమీ గురించి వీ హ్యావ్ పిక్డ్ అప్ వన్ మోడల్ సార్. ఆ మోడల్ మీద ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యా షూర్. ఈ ఆస్టియాటమీలో మనం ఏం చేస్తామంటే వి విల్ కట్ ది నెక్. ఓకే. కట్ చేసి ఏ పార్ట్లో అయితే ఈ ఎవాస్కులర్ నెక్ వస్తుందో దాన్ని రొటేట్ చేసేసి దాని మీద వెయిట్ పడకుండా చూసి వి విల్ ఫిక్స్ ది ఫెమరల్ హెడ్ అనమాట. ఓకే. సో వాట్ హ్యాపెన్స్ ఎట్ దట్ పాయింట్ ఏంటంటే ది ఇంజర్డ్ పార్ట్ ఆర్ ఇంజర్డ్ సెగ్మెంట్ ఆఫ్ ది ఫెమరల్ హెడ్ దాని మీద ఫర్దర్ లోడ్ పడకుండా ఇట్ విల్ గెట్ ఎ ఛాన్స్ టు హీల్ ప్రాపర్లీ. అండ్ అసలు ఇంకోటి ఏంటంటే ఓకే కొంత ఆర్థరైటిస్లోకి వెళ్ళాయి. ఐ మీన్ సమ్ ఆఫ్ మై ఫెమరల్ ఆస్టియోటమీస్ హావ్ గాన్ ఇంటూ ఆస్టియోటిస్. యూ హావ్ డన్ ఏ టోటల్ హిప్. నేను కూడా కొన్ని ఐ హావ్ డన్ టోటల్ హిప్. సి మనం జస్ట్ బికాస్ వీ ప్రపోజ్డ్ ఆర్ వీ టాక్డ్ అబౌట్ ఫెమరల్ రొటేషన్ ఆస్టియోటమీ doesn't mean you have to close all other options. ఓకే. The whole idea of having a scientific approach is to have an open mind. ఓపెన్ మైండ్ లేని వాడికి సైంటిఫిక్ అప్రోచ్ లేదు. దట్ అంటే ఐ డోంట్ నో అట్ మై ఏజ్ ఐ కెన్ మేక్ సమ్ స్టేట్మెంట్స్ అండ్ గెట్ వే విత్ ఇట్. బట్ ఇప్పుడు ఇఫ్ ఐ డెంట్ హ్యావ్ దట్ ఓపెన్ మైండ్ వెన్ డిడ్ వి పిక్ అప్ ఆల్ దిస్ రీజనరేటివ్ మెడిసిన్ ఓన్లీ ఇన్ లాస్ట్ 4-5 years. సో క్లోజ్డ్ మైండ్ ఉంటే వాట్ ఈస్ దిస్ రీజనరేటివ్ మెడిసిన్ అని ఉండొచ్చు. బట్ వీ ట్రైడ్ ఇట్ అవుట్ అండ్ గాట్ గుడ్ రిజల్ట్స్. ఇంకొక కొంచెం గ్రే జోన్ కాంట్రవర్షియల్ టాపిక్ దట్ అంటే మేబీ ఒక హైయర్ మెట్రో సిటీస్ అవనివ్వండి, హైదరాబాద్లో కానీ చెన్నైలో కానివ్వండి, అంటే దే ఆల్వేస్ టాక్ అబౌట్ నంబర్స్. అంటే మేము మా హాస్పిటల్లో వీఆర్ డూయింగ్ దీస్ మెనీ జాయింట్ రీప్లేస్మెంట్స్, దీస్ మెనీ హిప్ రీప్లేస్మెంట్ అట్లాగా. బట్ మనలాంటి అంటే టైర్ బి సిటీస్లో మనం ఏంటంటే మనకి వచ్చే పేషెంట్స్ అవనివ్వండి, అంటే మనకి జనరల్లీ ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటారు, దట్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఏంటంటే వీ ట్రై టు మోర్ సాల్వేజ్ దీస్ జాయింట్స్. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి మనం అకామిడేట్ చేసేటట్టు, అంటే మందులతో కానివ్వండి లేదంటే పిఆర్పీలు కానివ్వండి, అదే వాళ్ళ స్టేజ్ బట్టి. దాని తర్వాత ఇంకా కొన్నాళ్ళు ఆగుదామనే అప్రోచ్ ఉంటుంది మనకి. లేదంటే కొంచెం ఆస్టియోటమీస్ అని, అంటే ఇంకా కొన్నాళ్ళు దేర్ ఈజ్ వన్ లాస్ట్ స్టేజ్ వరకు ఆగుదాం అనే అప్రోచ్ ఒకటి ఉంటుంది కదా సార్. సేవ్ చేద్దాం జాయింట్. దాని మీద మీ టేక్ ఏంటి సార్? సే ఇఫ్ వీ థింక్ అబౌట్ సాల్వేజ్ ప్రొసీజర్స్, a total hip is any day easier than any salvage procedure. Okay. Number one, the ease of doing the procedure. ఎందుకంటే ఇట్స్ సో స్టాండర్డైజ్డ్ నవ్ డేస్. మనం టోటల్ హిప్ చేసేసి మర్చిపోవచ్చు. Whereas if you do an osteotomy or some other joint preservation procedure, the whole reparative process is going to take a long time. And patient ఏమవుతుందంటే he will meet fellow with similar avian or hip arthritis, same age group, went to another center, underwent THR. So the dilemma comes there because this fellow will come to you and say, sir, my pakkintodanడి vaadu he got operated in so and so hospital, he is walking on third day. What is this, sir? You are giving me frame, this, that, all these things I want to go through. What is this procedure, sir? Is it right? So this is the problem we are facing. What he doesn't know is what will happen 10 years down the line or 15 years down the line when the something loosens or forget about infection, the joint is going to wear out, the artificial joint. What happens then is the question. Actually, నాకు recently in one of the groups that I am there, one hip replacement, one mason, what that fellow's, he was about 40 or something. He said he was having a painful hip for whatever reason, and he went and he saved up money, took some loans and got a total hip done, and never was able to work
even one day after the total hip. ఇదే This ప్రాబ్లం surgery was a complete success. అదే A total painless hip. But thing is, he never could work. So what is the trade-off here? Are you going to give a beautiful looking X-ray with a fantastic metal with proper anti-version, cup angulation, everything? But a person can't go back to his daily work or be the breadwinner of the family. ఏంది కావాలి మనకి? ఇదే సార్ అంటే ఈ రకమైన ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ స్ట్రైక్ చేయటానికే చాలా విజ్డమ్ కావాలి. అండ్ ప్రైవేట్ ప్రాక్టీస్లో కొంతవరకు మనకి ఆ నాలెడ్జ్ అనేది రావాలి. అంటే మనం పేషెంట్ యొక్క డిమాండ్స్ని, పేషెంట్ యొక్క వాళ్ళ యొక్క డిసీజ్ ప్యాటర్న్ని రెండూ కూడా మనం బ్యాలెన్స్డ్గా వాళ్ళకి కరెక్ట్ డెసిషన్ మనం తీసుకోగలగాలి. అంటే ఇంకా జాయింట్ రీప్లేస్మెంట్కి, ఎందుకంటే జాయింట్ రీప్లేస్మెంట్ అనేటప్పటికి ఐ నో అండ్ యూ నో దట్ 95% ఆఫ్ టైమ్స్ పెయిన్ రిడక్షన్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అన్నీ బాగుంటాయి. బట్ స్టిల్ వాళ్ళ పేషెంట్స్ని వాళ్ళ యొక్క ప్రీవియస్ అంటే హెవీ లేబర్ వర్క్కి మనం పంపించలేకపోతే, అంటే ముఖ్యంగా మనం టైర్ బి సిటీస్లో ఉంటున్నాం కాబట్టి ఇట్స్ జస్ట్ నాట్ ఆఫీస్ వర్క్. సో ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ స్ట్రైక్ చేయటం అనేది ఐ థింక్ దట్స్ ద అంటే రామ్ సార్, దీనిలో ఏముందంటే ది అన్యూజువల్ థింగ్ అబౌట్ ఇండియా ఏంటంటే, అసలు ఈ ఇండియాలోనే 2 ఇండియాస్ ఉన్నాయి. ఇండియా ఈజ్ నాట్ మెంట్ టు బి వన్ కంట్రీ సార్. వన్ కంట్రీ అనే కాదు, అసలు 2 ఇండియాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఇండియా వెస్ట్లో ఎక్కడితో అయినా తగ్గని ఇండియా ఉంది. ఏది యూరోప్తో, అమెరికాతో ఎవ్వడికి తగ్గని ఇండియా ఒకటి ఉంది. ఇంకొక ఇండియా ఉంది విచ్ ఈస్ బ్యాక్ 50 years 100 years బ్యాక్. ఓకే, ఆ పేషెంట్కి అంటే వీడికి వాడికి ఒక ట్రీట్మెంట్ కాదు. దట్ ఈస్ ది ప్రాబ్లమ్. వీ షుడ్ సీ బోత్ ది పేషెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కమ్ బ్యాక్ టు నీ జాయింట్, బోన్ అండ్ మోన్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. లెక్క ప్రకారం టోటల్ నేను చేయాలి. చేస్తే క్యాన్ యూ సెండ్ హిమ్ టు వర్క్ ఇన్ ద ఫీల్డ్? అసలు ఐ డోంట్ థింక్ ఇట్స్ అడ్వైజబుల్ సార్. అందుకని సో ఐ ప్రిఫర్ to do, even though not fully indicated, I prefer to do a osteotomy or an alignment procedure and let him work for another 8 to 10 years pain free. అప్పుడు చూసుకుందాం. అదేలేండి. సో ఇది ప్యూరిస్ట్ ఏమంటారంటే, ఓకే ఇది కాదు, ఇది స్వీడిష్ రిజిస్ట్రీలో ఇట్లా, స్కాండినేవియన్ రిజిస్ట్రీ ఇలా ఉంది, ఆస్ట్రేలియన్ రిజిస్ట్రీ ఇట్లా ఉందంటారు. అది కాదు కదా. వేర్ ఇస్ షో మీ ఇండియన్ రిజిస్ట్రీ. అంటే ఇండియాలో ఒక రకంగా ఏంటంటే లిటరేచర్ ఎవిడెన్స్ ఇంకా చాలా స్కాంట్గా, అంటే తక్కువ ఉన్నది సార్. ఐ డూ అగ్రీ ఆన్ ఇట్. అవును, లిటరేచర్ ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అగైన్ ది సేమ్ హాస్పిటల్స్ యూ మెట్రోస్ అన్నావు కదా ఇందాక, అక్కడి నుంచే వస్తుంది లిటరేచర్. ఓకే, See, all your meta-analysis, all your studies are coming from metros. They are not coming from tier 2, tier 3. And if somebody does a study on infection rates, loosening, post-op pain after arthroplasty in tier 3 cities, అసలు వరల్డ్లో హైయెస్ట్ కాంప్లికేషన్ రేట్ మనకే ఉంటుంది. బికాస్ పేషెంట్ ఏమనుకుంటాడు, ఐ పెయిడ్ 1.5 lakhs, ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను బాస్పెట్లు వేసుకొని కూర్చోవచ్చు, నేను డాన్స్ చేయొచ్చు, మెట్లకి ఏదైనా చేయొచ్చు, ఆ పొలం గట్ల మీద దూకొచ్చు అనుకుంటుంటాడు. వాడికి ఇదంతా ఎక్కదు కదా. నాకు మోకాలు 1.5 మోకాలు ఉంది ఇక్కడ. సో ఐ కెన్ డూ ఎనీథింగ్. సో ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సార్ నాకు ఒక ఇన్స్టెన్స్ గుర్తుంది. దట్ ఒక 8 years బ్యాక్ మీ దగ్గరికి వచ్చాను. నేను ఏదో క్రికెట్ ఆడుతా కింద పడ్డాను. అప్పుడు ఒక హిప్ పెయిన్ అయితే నన్ను చూసి మీరు, రాంప్రసాద్ యు ఆర్ బికమింగ్ ఓవర్ వెయిట్, యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్ చేయాల్సిందే నాన్న అని చెప్పారు. సో ఆ రోజు నాకు బుర్రలోకి ఎక్కింది, ఎక్సర్సైజ్ అనేది డైలీ ఉండాలి ఎంతో కొంత అని చెప్పి. సో ఈవెన్ ఈ రోజుకి ఐ ఫీల్ వెరీ జెలస్ అని అన్న సార్, ఇన్స్పైర్డ్ బై యూ ఆన్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్, తర్వాత యువర్ డైట్ ప్యాటర్న్. సో ఒక అంటే ఆర్థోపెడిక్ పేషెంట్స్కి మీరిచ్చే ఒక అడ్వైజ్. నువ్వు ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఐ వాజ్ సైక్లింగ్ వన్ నైట్, నీకు గుర్తుందా? కారు తీసుకొచ్చి వెనకాల చాపావు సార్, ఏం చేస్తున్నారని. అంటే మనం ఆ రోజుల్లో వీఆర్ వర్కింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ 8:30, 9:30 వర్క్ చేశాక ఇంకా యూ ఫెల్ట్ సో కైండ్ ఆఫ్ ఫెటిగ్డ్. అసలు ఒక ఎడ్రినలిన్ రష్ వస్తే కానీ, సైక్లింగ్ చేస్తే కానీ ఇది వచ్చేది కాదు. అంటే ఈ వెయిట్ హెల్త్ కాన్సెప్ట్ ఏంటంటే కొంత జెనెటిక్స్ ఉండాలి రామ్ సార్. ఓకే, మనం బట్ దట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ కదా సార్. నాట్ ఇన్ అవర్ అంటే ఇది నేను చెప్పింది ఎందుకంటే నాట్ ఇన్ అవర్ కంట్రోల్ దాని గురించి చెప్పట్లా.
అంటే మనం లావుగున్నోడు ప్రతి ఒక్కడు డబుల్ బిర్యానీ తింటాడు అనుకోకూడదు అక్కడ సో అందుకని ఈ సన్నోడు ఒక్కొక్కసారి థిన్ ఫెలోస్ మే ఈట్ సో మచ్ బట్ దోస్ ఫెలోస్ వోంట్ పుట్. సో ఇక్కడ జెనెటిక్స్ ఇది ప్లే చేస్తుంది. సో జెనెటిక్స్ని పక్కన పెట్టేస్తే సంబడి పుట్టింగ్ ఆన్ వెయిట్ సడన్లీ అండ్ ఆల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే రూల్ అవుట్ ఎనీ మెటబాలిక్ ప్రాబ్లమ్. ఓకే, అంటే హైపోథైరాయిడ్స్ దిస్ దాట్ అండ్ ఆల్ కెన్ కాజ్ దట్. తర్వాత మన డయట్ ఇస్ ది కిల్లర్ ఇన్ మై ఒపీనియన్. ఓకే, అసలు కార్బ్స్ తిని మనం డైట్లో కార్బ్స్ కట్ చేసామంటే సగం. అండ్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఫెంటే, ఐ నో ఫర్ దిస్ థింగ్ దట్ నువ్వు వేలు స్కిప్పింగ్లు చేస్తావు, ఇవన్నీ చేస్తావు నాకు తెలుసు. బట్ అంటే అంత చేయక్కర్లా. ఓకే, యూ డూ 45 minutes to 1 hour వాక్ ఓకే, అండ్ హ్యావ్ ఎ గుడ్ డైట్, యూర్ గోయింగ్ టు బి హెల్దీ. అంటే హెల్దీ అంటే దేర్ ఆర్ మళ్ళీ అగైన్ టూ హెల్దీ పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఒక హెల్దీ ఏంటంటే ది హెల్దీ ఇమేజ్ ఆర్ బాడీ ఇమేజ్ విచ్ ఈస్ ప్రాపగేటెడ్ బై మూవీస్, మ్యాగజైన్స్ అండ్ ఆల్. అంటే ఈ 6-pack ఇది అది షర్ట్ లేకుండా తిరగడం, అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే కొంచెం బొజ్జా గిజ్జా వయసుతో వస్తుంది. సి యాక్చువల్లీ హ్యావింగ్ ఏ టమ్మీ ఈజ్ ఎ సర్వైవల్ టాక్టిక్. వెనకటికి ఇండియాలో కరువు కాటకాలు వచ్చేది, ఫుడ్ ఉండేది కాదు. సో ఇక్కడ దాచేవాళ్ళం ఫుడ్ని ఫ్యాట్ రూపంలో. సో తిండి లేకుండా కొన్నాళ్ళు. సో దట్ ఈస్ ఇండియన్స్. అందుకని యూ హ్యావ్ ఫ్యామిన్ జీన్ అని ఉంటుంది, ఫిజిషియన్స్ అడిగితే చెప్తారు. ఓకే, యూ స్టోర్ లాట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ యువర్ పెరిటోనియం అండ్ దట్ విల్ సర్వ్ యూ. సో కొంత అబ్డామినల్ ఫ్యాట్ అది ఉన్నా సరే ఓకే, మనం హెల్తీగా ఉండొచ్చు. సి యూ కెన్ హ్యావ్ కార్డియోవాస్కులర్ హెల్త్, you can have good muscle tone, you can have sufficient lean muscle mass which will burn your calories. ఇవన్నీ ఉండొచ్చు. అండ్ యూ హ్యావ్ ఈ ఎక్సర్సైజ్తో స్ట్రాంగ్ బోన్స్ వస్తాయి, ఆస్టియోపోరోసిస్ తగ్గుతుంది. సో ఇవన్నీ వస్తాయి. సో యూ డోంట్ హ్యావ్ టు కన్ఫర్మ్ టు ఏ మూవీ స్టార్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ హెల్దీ. వాడికి చచ్చేని జబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ అమితాబ్ బచ్చన్ ఇన్ దట్ ఫైవ్ guy has got 10 different diseases. సో అంటే తను కాదనుకోండి, మనకి ఈజ్ 82 years old. ఈవెన్ ది యంగ్ స్టార్స్ వీళ్ళంతా దే వర్కౌట్ టు లుక్ గుడ్ అంతే. సో లుకింగ్ గుడ్ డజంట్ నెసెసర్లీ మీన్ దట్ యు ఆర్ హెల్దీ. మనం అలా ఇచ్చేలేము వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ లుక్స్ మీద వాళ్ళ కెరీర్ ఆధారపడి ఉంటుంది. వాళ్ళు రోజుకి 5 గంటలు 6 గంటలు వర్కౌట్ చేస్తాడు. మనకి ఐ వుడ్ సే యావరేజ్ పర్సన్ 1 hour వర్కౌట్ ఆర్ వాకింగ్, సింపుల్ వాకింగ్, అది రోజు కూడా చేయక్కర్లా, 4 times a week చాలు. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కార్బ్స్, రెస్ట్ ఆఫ్ థింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ 23 hours ఆఫ్ డే చాలా క్రూషియల్ అంటారు, 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ కన్నా. యూ మీన్ టు సే ఫుడ్ కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఏముందంటే దే ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్. మనం ఒకరోజు రైస్ తక్కువ తిన్నామంటే మదరు, భార్య ఉంటే భార్య, ఎస్పెషలీ భార్య వండిందంటే అది తినబోతే చంపేస్తుంది మనం. సో వన్ ఆఫ్ ది థింగ్స్ టు కంట్రోల్ యువర్ డైట్ ఇస్ సీ దట్ యువర్ వైఫ్ డజంట్ కుక్. ఇఫ్ ద కుక్ ప్రిపేర్స్ ద ఫుడ్ షీ వోంట్ బి సో ఇన్సిస్టెంట్. నాకు ఇంకొకటి అనిపించింది సార్, మనం రోజు రొటీన్గా ఓపీడీలో చూసే ఫీమేల్ పేషెంట్స్ స్పెసిఫికల్లీ ఏంటంటే మెనోపాజ్, ఐ థింక్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ సడన్గా తగ్గిపోవటం అండ్ దేర్ బోన్ అండ్ జాయింట్ హెల్త్ సడన్గా వీక్ అయిపోవటం నేను గమనిస్తూ ఉంటాను. సో ఒక జనరల్ అడ్వైజ్ అంటే ఈ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్కి ఏ విధంగా ఇస్తూ ఉంటారు సార్? ప్రాబ్లమ్ వీఆర్ సీయింగ్ ఇస్ లాట్ ఆఫ్ దీస్ పోస్ట్ మెనోపాజబుల్ ఇస్ ఎ సర్జికల్లీ ఇండ్యూస్ మెనోపాజ్ ఫర్ మెనీ విమెన్. ఇది రూరల్ విమెన్లో హిస్టెక్టమీస్ జరిగిపోవడం, ఇదంతా వెరీ వెరీ లార్జ్ నంబర్స్ అండ్ అది ఒకటి. ఓకే, నెంబర్ 2 ఏంటంటే దే వర్క్ హార్డ్, ఐ డు నాట్ డినై ఇట్. కానీ ఏంటంటే ఫర్ దెమ్ గెట్టింగ్ బ్యాక్ టు దేర్ ప్రీ-ప్రెగ్నెన్సీ వెయిట్ ఆర్ ఈవెన్ క్లోజ్ టు ప్రీ-ప్రెగ్నెన్సీ వెయిట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అంటే ప్రయారిటీ కాదు. ఇట్స్ నాట్ ఈవెన్ నోన్, ఎవరికి తెలియదు. వెయిట్ గురించి కాదు సార్, అంటే బోన్ అండ్ జాయింట్ హెల్త్ మీద, అంటే వాళ్ళకి ఏదన్నా ఒక స్పెసిఫిక్ డైటరీ ప్రాక్టీసెస్ లేదంటే మనం అంటే కాల్షియం సప్లిమెంటేషన్స్, డూ వీ నీడ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఎలా అయినా ఉంటాయని? నేను యాక్చువల్లీ కాల్షియం సప్లిమెంటేషన్ నాట్ ఏ బిగ్ ప్రొపోనెంట్.
అంటే మేబీ ఓల్డర్ ఏజ్ గ్రూప్స్లో ఓకే 60+ సంథింగ్, ఎందుకంటే ఏషియన్స్ ఆర్ మోర్ ప్రోన్ టు ఆస్టియోపరోసిస్ దాన్ కకేషన్స్ అండ్ అదర్ గ్రూప్స్. సో మనకు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ అండ్ ఓల్డర్ ఏజ్ గ్రూప్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ దిస్ థింగ్. అండ్ రెండోది ఏంటంటే అగైన్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఈ ఆస్టియోపరోసిస్ అండ్ ఆల్, ఇఫ్ యూ అండర్గో ఏ సర్జికల్ మెనోపాజ్ ఎర్లియర్ యువర్ ఆస్టియోపరోసిస్ గోయింగ్ టు బి మోర్ సివియర్. ఎందుకంటే యు ఆర్ స్పెండింగ్ మోర్ ఇయర్స్ వితౌట్ యువర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఈస్ట్రోజన్. అండ్ వాళ్ళకి ఇదేంటంటే అగైన్ ఐ వుడ్ లైక్ టు టెల్ దెమ్ ఆర్ ఇది ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మెనీ. అంటే యూ డోంట్ సీ మెనీ అగ్రికల్చరల్ వర్కర్స్ కంప్లైనింగ్ ఆఫ్ ది సేమ్ కైండ్ ఆఫ్ సిమ్టమటాలజీ యాజ్ సెడెంటరీ విమెన్ ఆర్ హోమ్ మేకర్స్. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి అంత ఉండదు, ఎందుకంటే వాళ్ళ మజిల్ మాస్ బాగుంటుంది. బికాస్ ద లీన్ మజిల్ మాస్ ఇస్ దేర్ బోన్స్ ఆర్ గోయింగ్ టు బి స్ట్రాంగర్. వాళ్ళు లావుగా ఉండొచ్చు బట్ వర్క్ చేసి ఇన్ని కంప్లైంట్స్ ఉండవు దాన్ సంబడి హూ ఇస్ హోమ్ బౌండ్. సో యూ మీన్ టు సే అంటే ఆ టైప్ ఆఫ్ అంటే పోస్ట్ మెనోపాజ్ తర్వాత మనం కొంత ఏంటంటే కార్డియో ఎక్సర్సైజ్ తో పాటు కొంచెం మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ మజిల్ దే విల్ మేక్ ఎ డిఫరెన్స్. మామూలుగా ఏంటి ది జనరల్ అండర్స్టాండింగ్ ఇస్ ఇట్ ఆఫ్టర్ 40 or 45 ఎవ్రీ ఇయర్ యు ఆర్ లూజింగ్ అబౌట్ 10% ఆఫ్ లీన్ మసిల్ మాస్ పోతుంటుంది. ఓకే, సో ఆ లీన్ మసిల్ మాస్ పోకుండా కాపాడుకోవడమే. ఎందుకంటే ఆ లీన్ మజిల్ మాస్ కొంచెం మళ్ళీ హార్మోన్స్ వస్తాయి. బికాస్ ఓవరీస్ నాట్ ది సోల్ ఏరియా వేర్ ఈస్ట్రోజన్ ఇస్ ప్రొడ్యూస్డ్, అదర్ ఏరియాస్ కూడా ఉంటాయి. సో వాటిని మనం యూ ప్రిజర్వ్ దెమ్ ఆర్ అప్గ్రేడ్ దెమ్, ప్రాబ్లీ యువర్ హార్మోనల్ స్టేటస్ విల్ బి బెటర్. అండ్ ఇంకొకటి సార్, మనం రొటీన్ ఆర్థోపెడిక్ ప్రాక్టీస్లో మనం మోస్ట్ కామన్ కంప్లైంట్ చూసేది నీ పెయిన్, అంటే మోకాలు నొప్పి, మోకాలు అరుగుదల. ఒక జనరల్ అడ్వైజ్ పేషెంట్స్కి ఏ విధంగా ఇస్తారు సార్ మీరు? దట్ విల్ బి టూ వైడ్ థింగ్ టు సే రైట్ నౌ. బట్ మోకాలు నొప్పి అంటే థింగ్ ఇస్ అంటే ఆల్రెడీ పెయిన్, అంటే యూ వాంట్ ఏ ప్రివెంటివ్ థింగ్ ఆర్ ప్రివెంటివ్ థింగ్, అండ్ వచ్చిన వాళ్ళకి వాట్ ఆర్ ద స్పెసిఫిక్ డోంట్స్ యూ? ప్రివెంటివ్ థింగ్ ఏంటంటే ఐ వుడ్ టెల్ పీపుల్ నాట్ టు సిట్ లాంగ్ పీరియడ్స్ క్రాస్ లెగ్డ్, అవి కూర్చోవద్దని చెప్తాను ఆఫ్టర్ ఎ పర్టిక్యులర్ ఏజ్. నెంబర్ 1 అంటే దిస్ స్టేట్మెంట్ మే మేక్ మీ టార్గెట్ ఫర్ పీపుల్ హూ ఆర్ యోగా లవర్స్ అండ్ ఆల్. వాళ్ళు నువ్వేంటి ఇలా చెప్తున్నావు ఏంటి అనొచ్చు, బట్ ఈ ఎక్కువసేపు సిట్టింగ్ క్రాస్ లెగ్డ్ ఇఫ్ యూఆర్ నాట్ యూస్ టు ఇట్ క్యాన్ లీడ్ టు నీ పెయిన్. తర్వాత ఈ స్టేర్ అండ్ ఆల్వేస్ బిఎంఐ హ్యాస్ టు బీ క్లోజ్ టు నార్మల్ పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఈ నీ పెయిన్స్ అన్నిటికీ ఇఫ్ యు సీ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బిఎంఐ ఇస్ 30 and above స్టార్ట్ కంప్లైనింగ్ ఆఫ్ నీ పెయిన్. అండ్ విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు నీ పెయిన్ బికాస్ ఆఫ్ దట్ పెల్విక్ అండ్ నీ జాయింట్ ఉన్న దీని రిలేషన్షిప్ బట్టి వాళ్ళకి ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ ఈ క్వాడ్సెప్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అవి ముందే చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇవాళ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవేర్ వాట్ టు డూ. నెట్లో కొట్టి యూట్యూబ్లో కొట్టి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఈవెన్ బిఫోర్ యూ గెట్ యువర్ నీ పెయిన్ యూ క్యాన్ డూ ఇట్. అండ్ ద థింగ్ ఈస్ అసలు ఇఫ్ యూ ఇన్కల్కేట్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కల్చర్, కార్డియో, దిస్ దాట్ ఆర్ వాట్ ఎవర్, అసలు ఈ పెయిన్స్ అన్ని జనరల్లీ దే కమ్ డౌన్ అని. అంటే మేబీ ఏ వెరీ బ్రాడ్ స్టేట్మెంట్, కానీ యూ ఫైండ్ దట్ పీపుల్ హూ వర్కౌట్ సమ్ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ కంప్లైంట్స్. అంటే యు సీ ఇప్పుడు వెస్ట్లో చూస్తే రకరకాల ఏజ్లు. అండ్ యాక్చువల్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వీఆర్ ఇన్ చైనా వెళ్తే దట్ హోటల్ వీఆర్ స్టేయింగ్ వాజ్ ఓవర్లుకింగ్ ఏ పార్క్. అసలు ఆ పార్క్లో పొద్దున్నే దే హ్యావ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్ టైచీ అంటారు. టైచీ ఈజ్ అ కైండ్ ఆఫ్ చైనీస్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ లాంటిది. అసలు గుంపులు పీపుల్ కమింగ్ అండ్ డూయింగ్ టైచీ. ఎవడో వస్తాడు, ఇట్స్ నాట్ ఏ క్లబ్, ఇట్స్ నాట్ ఏ పెయిడ్ థింగ్ ఆర్ ఎనీథింగ్. వాడు వచ్చి చెప్తే ఆ టైచీ అనేది వాళ్ళ చైనీస్ ట్రెడిషనల్ థింగ్. తర్వాత కొన్ని కర్ర పట్టుకొని, కొన్ని కర్ర సాముల, కొన్ని ఎక్సర్సైజులు అంటే, అండ్ దేర్ ఆల్ డన్ ఇన్ స్లో మోషన్ ఆ టైచీ ఎక్సర్సైజ్ అన్ని. సో దేర్ ఆల్ మెంట్ టు స్ట్రెంథెన్ ది బోన్, రెడ్యూస్ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్, గివ్ యూ సమ్ అమౌంట్ ఆఫ్ సపుల్నెస్ ఇన్ ద జాయింట్స్. సో ఆ కల్చర్ మనం ఏం చేసామంటే మనకి ఉన్నాయి ట్రెడిషనల్గా ఇవన్నీ ఉన్నాయి, వాటిని వదిలేసాం. అది
ఓకే. వి టుక్ ఇప్పుడు సపోజ్ వెస్టర్న్ కల్చర్ నుంచి ఆ డైట్ గిట్ బర్గర్లు అన్నీ తీసుకున్నాం, బాగానే ఉంది. దాంతోపాటు వాళ్ళు చేసినట్టు ఎక్సర్సైజ్లు అవి హ్మ్. వీఆర్ నాట్ డూయింగ్ దట్. సో ఇఫ్ యూ టేక్ దట్ ఆల్సో ఇన్ యువర్ లైఫ్ ప్రాబ్లీ యూ వోంట్ హ్యావ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తుంటే మనం రూరల్ ఇండియాలో అంటే కొంత అగ్రికల్చరల్ వర్క్ ఇవన్నీ చేసే వాళ్ళలో ఆ కొంత రెసిస్టెన్స్ పవరు, మజిల్ మాసు, ఇట్స్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ ఇట్ వెరీ మచ్. వెరీ మచ్. వెరీ మచ్. ఈ అర్బన్ కల్చర్కి వచ్చేస్తున్నాం మనం, అంటే Hmm. ఆఫీస్ కల్చర్కి. అట్లాంటి వాళ్ళలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ అండ్ బోన్ అండ్ జాయింట్ కంప్లైంట్స్. స్ట్రెస్ అనుకుంటా. ఐ థింక్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ అబౌట్ స్ట్రెస్ నవ్ డేస్. ఓకే. హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ కాజింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అంటే స్ట్రెస్ ఈ విషస్ సర్కిల్ ఎలా అవుద్దంటే, ఈ స్ట్రెస్ కోసం వెళ్ళగానే యూ గ్రాటిఫికేషన్ యూ సీక్ గ్రాటిఫికేషన్ త్రూ ఫుడ్ విచ్ ఈస్ రిచ్ ఇన్ కార్బ్స్ అండ్ ఆల్ హైలీ ప్రాసెస్డ్ షుగర్స్ తినేస్తుంటాం. సో అండ్ అగైన్ you feel that you are tired and you want to become attached to a couch. సో ఇవన్నీ అర్బన్ దీనిలో కొంచెం ఎక్కువ అవుతున్నాయేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ మా టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్రాక్టీస్ వాజ్ నాట్ సో స్ట్రెస్ఫుల్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ డేస్. నౌ డేస్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ నాట్ ఇన్ ద రన్నింగ్ ఆర్ ఇన్ కాంపిటీషన్ నౌ. నో సార్, అట్లాగా ఫీల్ అయితే కనుక మనం ఈ అంటే 40 years జర్నీని చేయలేమని ఉండాలా. బట్ ఐ ఫీల్ ది స్ట్రెస్ ఈజ్ మోర్ నవ్ డేస్ దాన్ వెన్ వీ వర్ ప్రాక్టీసింగ్. ఇంకొకటి ఇది సార్, యూ కాంట్ కంపేర్ అక్రాస్ జనరేషన్స్ Yeah. బికాజ్ అప్పుడు సర్కమ్స్టాన్సెస్ వేరు, ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ డెఫినెట్లీ డిఫర్ అవుతా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. విత్ యువర్ పర్మిషన్ కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ సార్. సో ఐ హ్యావ్ చాయిస్ నాట్ టు ఆన్సర్ ఆల్సో. షూర్ సార్. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యువర్ ఏజ్ బికాజ్ ఐ నో. అండ్ ఎనీవే మీరు ఈ 6 decades 6 దశాబ్దాలు క్రాస్ అయిపోయి ఉంటారు కాబట్టి క్లుప్తంగా there are so many facets in anyone's life అనుకో. Hmm. బట్ ఆన్ ది హోల్ నట్షల్లో చెప్పాలంటే ఐ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ లైఫ్. అంటే అసలు ప్రాబ్లీ ఐ లివ్డ్ లైఫ్ వర్త్ 3 lifetimes. ఓకే. సో నో రిగ్రెట్స్. హూ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ సార్? డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ పీపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీయింగ్ స్టూడెంట్ టైమ్స్లో అండ్ ఆల్ మై పేరెంట్స్ వర్ అంటే యాజ్ నో మై డాడ్ వాజ్ పీడియాట్రిషియన్, మదర్ అనాటమీ ప్రొఫెసర్. సో వాళ్ళని చూసి ఇలా ఎప్పుడు అవ్వలేము అనుకుంటుండేవాడిని నేను. ఓకే. స్టూడెంట్ అసలు మై మామ్ యూస్ టు టీచ్ మీ, అంటే ఎస్పెషలీ మ్యాథ్స్ అవి. ఐ యూస్ టు బి టెరబుల్ విత్ మ్యాథ్స్. మా మదర్ ఏమో ఐ డోంట్ బిలీవ్ ఇట్ సార్. నిజంగా. అండ్ మా మదర్ ఏమో ఫెంటాస్టిక్ విత్ మ్యాథ్స్. అసలు దోస్ డేస్ షీ గాట్ సీట్ బోత్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. అమ్మో. అండ్ షీ వాజ్ కాకినాడలో జనరల్ ప్రొఫిషియన్సీ మెడల్ అని ఉండేది, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఇన్ పిఆర్ కాలేజ్ కాకినాడ. ఓకే. షీ వాజ్ దట్. అండ్ షీ జస్ట్ అప్లైడ్ గాట్ సీట్ ఇన్ బోత్. ఓకే. తీసుకుంది. లెక్కలు కూడా అలాగే చెప్పేది. ఐ థింక్ ఇప్పుడు అందరు పిల్లల్ని అల్లరి చేస్తే పేరెంట్స్ కొడుతుంటే మా మదర్ ఎప్పుడు నన్ను లెక్కలు సరిగా చేయకపోతే కొడుతుండేది. సో దట్ ఇస్ ఓన్లీ టైమ్ ఐ గాట్ బీటింగ్స్ ఫ్రమ్ మై మదర్ ఫర్ దాట్. ఓకే. సో ఇనీషియల్లీ అంతా పేరెంట్స్. యాక్చువల్లీ ఇంటర్మీడియట్లో ఐ మెట్ వన్ గై, రమణమూర్తి అని ఉన్నాడు. దట్ ఫెలో మూవ్డ్ ఫ్రమ్ పేరెంట్స్ చెన్నైలో ఎక్కడ ఉంటే హీ మూవ్ టు గుంటూరు టు స్టడీ బికాజ్ హిస్ గ్రాండ్ మదర్ వాస్ దేర్ అండ్ షీ వాజ్ అలోన్. సో దాంతోపాటు హీ డింట్ హ్యావ్ ఏ సైకిల్, హీ యూస్ టు వాక్ టు కాలేజ్. సో మేమిద్దరం వాళ్ళ ఇల్లు మా ఇంటికి దారిలో ఉండేది, వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అండ్ వీ యూస్ టు కీప్ డిస్కసింగ్, సబ్జెక్టే మాట్లాడుకునేవాళ్ళం ఆ రోజుల్లో. సో దట్స్ ప్రాబ్లీ ద థింగ్ దట్ led me into the thing. And he again used to be very good in maths. ఇద్దరం కూర్చొని we used to do combined study and studied. And that's how, అంటే I won't say he is the cause, but because we had a very symbiotic relationship, we studied well in intermediate and both of us got medical seats and this thing. తర్వాత మెడిసిన్లో ఈ లోపల ఏమైందంటే ఐ జాయిన్ మెడిసిన్స్, ఫినిష్డ్
MBBS in a average manner, and then I went to place called Godavari Khani. That is in Singareni College. So ఈ సింగరేణి కాలనీస్లో ఐ మెట్ ఎ సర్జన్ బై నేమ్ యోగిరామ్. ఆయన ఇప్పుడు జగ్గేపేటలో ఉన్నాడు ఆయన. సో వీఆర్ బౌత్ బ్యాచులర్స్ అండ్ వీ యూస్ టు రూమ్ టుగెదర్. సో తను ఫస్ట్ డే ఐ వెంట్ అండ్ హీ న్యూ మై పేరెంట్స్. వచ్చి సెడ్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? అదేంటి సార్ అన్నాడు. అడిగితే నువ్వే పీజీ చేయకుండా వై డిడ్ యూ కమ్ టు వర్క్ హియర్ అన్నాడు. And from that day I said, you bloody start reading. You have to get a PG seat. So I started studying. I used to assist him in his surgeries and all. అక్కడి నుంచి పీజీ సీట్ వచ్చింది. పీజీ సీట్ వచ్చాక మా టీచర్ నరసింహారెడ్డి గారు అని ఉండేవాళ్ళు. హీ ట్రీటెడ్ అస్ లైక్ చిల్డ్రన్ లా ట్రీట్ చేసేవాడు. ఓకే, సొంత పిల్లల్లాగా చేసి అక్కడి నుంచి స్టోరీ గోజ్ ఆన్. అక్కడి నుంచి గుంటూరు వచ్చాను. ఐ వాజ్ దేర్ ఇన్ సర్వీస్ ఫర్ ఫ్యూ ఇయర్స్. Didn't like it too much. Then came out of service, private practice. అందుకని చెప్పాను నేను. ఎందుకు నక్షల్లో చెప్పానంటే ఎవ్రీవేర్ వాట్ ఎవర్ ఐ పిక్డ్ అప్ ఐ వాజ్ కంఫర్టబుల్ విత్ ఇట్ వితౌట్ టూ మెనీ హార్డ్షిప్స్ వచ్చేసాను ఒక్కొక్కసారి. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫాల్ట్ మీ, ఐ కేమ్ టు దిస్ లెవెల్ వితౌట్ టూ మచ్ ఆఫ్ స్ట్రగుల్ అనిపిస్తుంది నాకు. అలాగా ఉండదులేండి సార్. మీరేంటంటే అది ఓవర్ సింప్లిఫై చేసేసారు. యూ టుక్ ఆల్ ద స్ట్రగుల్స్ విత్ ఈజ్. ఇట్ వాజ్ గుడ్ వెన్ ఇట్ వాజ్ గోయింగ్. అంటే ఈవెన్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్, అంటే అసలు ది అదర్ థింగ్ ఇస్ ఐ షుడ్ థ్యాంక్ మై పేషెంట్స్ ముందు. ఓకే, అది కూడా చెప్పాలి. ఎవ్రీవన్. ఎందుకంటే మేము ప్రాక్టీస్ పెట్టిన రోజుల్లో ఇవాళలాగా పేషెంట్ బ్యాడ్ అయితే అద్దాలు పగలు కొట్టడాలు, ఇది వచ్చి బేరాళ్ళు ఆడుకోవడాలు, పంచాయతీలు చేయడాలు ఉండేవి కాదు. ఇన్ అవర్ డేస్ ఇఫ్ బై ఛాన్స్ అప్పుడు ఫెసిలిటీస్ కూడా ఇవాళ ఉన్నట్టు లేవు కదా. ఉన్నప్పుడు డెత్స్ అవుతుండేవి. డెత్ అయితే పేషెంట్ యూస్ టు యాక్సెప్ట్ దట్ విత్ ఎ వెరీ ఓపెన్ మైండ్ అండ్ ఎ బిగ్ హార్ట్. ఆ రోజులు అంటే ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ గుంటూరు అంతటికి 3-4 బాయిల్ సెపరేటర్స్ ఉండేవి అంతే. హోల్ సిటీ, ఆల్ ది హాస్పిటల్స్ పుట్ టుగెదర్, 4 anesthesia machines. ఓకే, ఇవాళ ఒక హాస్పిటల్లో ఉంటాయి 4. సో అంటే ఆ రోజుల్లో అంత తక్కువ ఫెసిలిటీస్తో మనతో చేయించుకొని మన కాంప్లికేషన్స్ మనకుంటే మనని ఇంతటి వాళ్ళు చేసింది ఒక విధంగా ఏ మెంటర్ కాదు, ఈ పేషెంట్స్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ పూర్తి అనుకోండి, వాళ్ళకి మనలో ఉన్న నమ్మకం అయితే అనుకోండి. దట్స్ ఆల్సో ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ మై పేషెంట్స్ ఆల్సో. అంటే వీళ్ళు దిస్ కమ్ ఎర్లియర్ దాన్ ఆల్ ది థింగ్. బట్ ఈ గురువులు వాళ్ళు మనకి నేర్పించిన వాళ్ళు ఉన్నారు కదా. యాక్చువల్లీ ఇంకోటి చూసింగ్ ఆర్థోపెడిక్స్. నేను అప్పుడు ఐ యూస్తే సర్జరీ అంటుండేవాడిని. మై మామ్ కాల్డ్ మీ అసైడ్. చెప్పే అరే ఏందిరా ఈ సర్జన్స్ ఇంతమంది ఉన్నారు, తర్వాత నువ్వు ఇంకోటి చేయాలి. రేపు ఈ కార్లు, లారీలు, మోటార్ సైకిళ్ళు పెరుగుతాయి, అందరూ కాళ్ళు ఎరగొట్టుకుంటారు, ఆడితో చేయలేదు మా అమ్మ. జస్ట్ ఇమాజిన్ దిస్ లేడీ హూ ఈజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ ఎనాటమీ. మా ఫాదర్ ఏంటంటే హీ వాంటెడ్ మీ టు బికమ్ పీడియాట్రిషియన్. నాకు ఫిజిషియన్, ఈ పిల్లలు ఏడుపులు నా వల్ల కాదు. అందుకని సో ఆయనకి అది కొంచెం కోపం, నేను చెప్తే కూడా పీడియాట్రిషియన్ అవ్వలేదని. So my mother told me, no, don't become a surgeon, do orthopedics, because all these fellows are going to have a lot of broken bones. And here I am. మేబీ మీ మదర్కి బాగా ఫోర్సింగ్ ఫ్యూచర్ అనేది ఉన్నదేమో సార్. అదే మరి ఏంటో ఐ డోంట్ నో. సిక్స్త్ సెన్సే కాదు, అందుకని చెప్పేది. మా మదర్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్తో కంపేర్ చేస్తే మై ఇంటెలిజెన్స్ లెవెల్ ఇస్ మచ్ 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 బిలో. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ సార్? ఈ పబ్లిక్ దీనిలో ఇంకొక యాడ్ చేద్దాం. ఓకే, ఆ గాడ్కి గుడ్. ఐ బిలీవ్ ఇన్ గుడ్. సింప్లిఫైడ్ స్టేట్మెంట్ సార్, ఎక్సలెంట్ స్టేట్మెంట్. నీలాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వచ్చావంటే ఇలా సడన్గా గూగుల్ చేస్తావు, కంఫర్టబుల్గా చేస్తావు, నన్ను చేసి ఒకటి ఇస్తావు. సార్ లైఫ్లో ఎప్పుడన్నా ఏడ్చారా? యా, డోంట్ ఆస్క్ మీ వెన్, క్వైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఏడవనాడు మనిషి ఎలా అవుతాడు బాస్? యా, దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే అదే సార్, మనకి రాబోట్కి డిఫరెన్స్ ఎమోషన్స్. ఏడవనాడు మనిషి కాడు. ది గై హూ సేస్ ఓకే దే మే బీ లెవెల్స్ ఆఫ్ ఫీలింగ్. ఒక్కొక్కళ్ళు ఎమోషనల్ లెవెల్స్ ఒక్కొక్కటి ఉంటాయి.
కానీ ఏడవడం అనేది తప్పు కాదు. ఇట్ ఈస్ లైక్ పార్ట్ ఆఫ్ ఒక్కొక్కసారి లైక్ ఐ టెల్ యూ వన్ చెప్పచ్చా? చెప్పండి సార్. మా మదరు పెద్దది అయిపోతుంది. షీ వాజ్ బికమింగ్ 89 సంథింగ్. సడన్గా ఒక రోజు క్లినిక్లో కూర్చున్నాను అండ్ వీ స్టే ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. సో మా మదర్ ఇంటికి వెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని. సో వాట్ హ్యాపెండ్, ఒక రోజు వెళ్ళాను, ముందు రోజు వెళ్ళాను ఇంటికి. యూజువలీ ఐ యూస్ టు గో ఆల్టర్నేట్ డేస్ అట్లా వెళ్ళేవాడిని. నెక్స్ట్ చూస్తున్నాను ఎవరో ఓల్డ్ లేడీకి ఏం హార్ట్ గిట్ అంటే నాకు సడన్లీ ఐ థాట్ అరే ఏంట్రా మా అమ్మ కూడా ఎక్కువ రోజులు ఉండదేమో, చనిపోద్దేమో అని ఒక దుఃఖం వచ్చేసి ఏం చేశాను, ఇంటికి వెళ్తూ ఐ వెంట్ హోమ్ అగైన్ మా అమ్మ వాళ్ళ ఇంటికి. వచ్చి అరే నిన్నే వచ్చావు కదా మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చావు అంది. హౌ కెన్ ఐ టెల్ హర్, అదే నువ్వు చచ్చిపోతావు చూద్దామని వచ్చాను, నేను చెప్పలేను కదా. సో ఐ టోల్డ్ హర్ లేదమ్మా ఊరికే దారిలో ఇక్కడే హోమ్ విజిట్ ఏదో చేశాను లక్ష్మీపురంలో, పక్క వచ్చానులే అని చెప్పి. సో అలా సో దే ఆర్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అండ్ అంటే ఐ డోంట్ నో సమ్హౌ మనకి లైఫ్లో పేరెంట్స్ తర్వాతే ఎవరన్నా అనిపిస్తుంది. పీపుల్ మే డిఫర్ ఫ్రమ్ దట్. అండ్ మన పేరెంట్స్ అంటే నా పేరెంట్స్ దే వర్ వెరీ ఇలస్ట్రియస్ పేరెంట్స్ అండ్ వాళ్ళకంటే నేను ఏ రోజు కూడా వాళ్ళకంటే తక్కువనే ఫీల్ అవుతా, ఎక్కువ అనుకోను. బట్ చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని దాటి ఎదిగిపోతారు. బట్ దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు బిలిటిల్ ఆర్ ద పేరెంట్స్ ఆర్ ఎనీ లెస్ అని కాదు. అసలు వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు పేరెంట్స్. ఒక ప్రొఫెసరు, ఇద్దరు ప్రొఫెసర్లు ఇంకొకడు పిల్లాడిని ప్రొఫెసర్ చేయడం పెద్ద నథింగ్ గ్రేట్. కానీ ఒక రైతు వాళ్ళ కొడుకుని డాక్టర్ చేశాడంటే వాడు గ్రేట్. థింక్ అబౌట్ ఇట్. అంటే హీ మేడ్ ద చైల్డ్ డూ ఏ క్వాంటమ్ లీప్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్. మనమేముంది ఇద్దరు డాక్టర్లు పిల్లాడు, వీడు డాక్టర్ అయ్యాడు, పెద్ద ఏముంది, నో బిగ్ డీల్. అందుకని అంటే నాకు వన్ థింగ్ ఐ కెనాట్ టాలరేట్ అంటే సంబడి నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ పేరెంట్స్. ఇది ఆఫ్ టాపిక్ అనుకో. లేదు సార్, ఇది మనం అంటే మా లాంటి యంగ్ జనరేషన్ ఐ థింక్ కొంత అడ్వైజెస్ ఇట్లాంటివి తీసుకోవాలి సార్, తప్పకుండా. ఇలాంటి దానిలో ఈ క్యాప్సూల్ కూడా చిన్నది యాడ్ చేసుకుంటుంటే. మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో సార్ మేబీ అంటే సింగిల్ ప్రాక్టీషనర్ ఒక హాస్పిటల్ పెట్టడం అట్లా ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఎక్కువ ఉండేవి. బట్ నౌవేడేస్ అంటే మన టైర్ బి సిటీస్లో కూడా ఈ మధ్యన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, గ్రూప్ ప్రాక్టీసెస్ ఇన్ వన్ స్పెషాలిటీ ఇవన్నీ వస్తున్నాయి. సో అంటే ఈ ట్రాన్సిషన్ నిజంగానే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఏ బెటర్ గోల్ అంటారా? అండ్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే డెఫినెట్లీ అంటే ఇద్దరో ముగ్గురో పనిచేశారనుకో కలిసి, 2 brains ఆర్ డెఫినెట్లీ బెటర్ దెన్ 1. ఓకే. అండ్ రెండోది ఇమాజిన్ ది అమౌంట్ ఆఫ్ మోరల్ సపోర్ట్ యూ హ్యావ్. అంటే ఒక ఇద్దరు కలిసి పనిచేస్తాను అంటే ఓకే, అంటే మనం ఒక దగ్గర ఉన్నా మనం కలిసి చేయట్లేదు. బట్ ఐ నో నేను ఏదన్నా ఇఫ్ ఐఎమ్ స్టక్ ఇన్ ఏ స్టెప్ ఆర్ స్టక్ ఇన్ ఏ కేస్ కింద కబుర్ చేస్తే నువ్వు వస్తావుగా. దట్స్ వాట్ దట్ ఈస్ ద మోరల్ సపోర్ట్. ది గుడ్ పార్ట్ ఈస్ దట్. ఎందుకంటే ఒక వెయిట్ ఈస్ లిఫ్టెడ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ షోల్డర్స్. అందుకనే నేను ఇక్కడ ఇది కొంచెం డీవియేట్. ఒక్కొక్కసారి ఏంటంటే అగైన్ టాకింగ్ అబౌట్ యంగర్ పీపుల్, నైట్ టైం లేట్ నైట్ సర్జరీస్, ఎలెక్టివ్ కేసెస్ అది చేస్తుంటారు. అదొక్కటే రిఫ్రైన్ అవ్వమని చెప్తాను నేను. 10, 20, 30 కేసెస్ బాగా వెళ్ళిపోవచ్చు. 1 కేస్ విల్ గివ్ యూ ట్రబుల్. ఆ ట్రబుల్ ఇచ్చినప్పుడు డోంట్ డూ ఇట్ ఇన్ ది లేట్ ఎట్ నైట్ వెన్ నోబడీ ఈజ్ అవైలబుల్, నోబడీ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ. అలాంటిది కాకుండా ఎలెక్టివ్ కేసుని ప్రాపర్ టైమింగ్లో, డే టైంలో వెన్ ఆల్ రిసోర్స్ అవైలబుల్ చేసుకుంటే లాట్ ఆఫ్ గ్రీఫ్. బికాస్ ఆ పూట ఉండకుండా వెళ్ళిపోయే పేషెంట్ని మనం ఎలాగో ఆపలేం. యూ మీన్ టు సే అంటే ఈ గ్రూప్ ప్రాక్టీసు, మల్టీ స్పెషాలిటీ ప్రాక్టీస్లో సైనర్జీ అనే ప్రిన్సిపల్ వర్క్ ఉండాలి. 1+1 ఈజ్ నాట్ 2, ఇట్ కెన్ బి ఈవెన్ మోర్. సార్ యువర్ మెసేజ్ టు యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ లైక్ అస్ సార్. అంటే నేను యూత్ అని నేను అనుకోను కానీ స్టిల్ అప్కమింగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్. నువ్వు మెసేజ్ ఇస్తే నేను తీసుకునే స్టేజ్కున్నాను ఇప్పుడు. లేదులేండి సార్, ఇలా చేయాలని చెప్పి. అంటే యంగ్స్టర్స్గా ఇది అగైన్ ఇఫ్ యూ ఎన్క్యాప్సులేట్ దిస్ థింగ్, ఫస్ట్ ఏమో హార్డ్ వర్క్ చేయాలా.
రెండోది ఏంటంటే మనీ, నీకు ఆల్వేస్ మనం ఎప్పుడు మాట్లాడుతాం చెప్తాం, మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ హార్డ్ వర్క్. నెంబర్ 3 ఏంటంటే ఇంకోటి, దేర్ ఇస్ ఆల్వేస్ లెస్ ప్రాఫిట్ ఆర్ మోర్ ప్రాఫిట్, లాస్ ఉండదు. సో ఇవాళ కొంచెం లెస్ ప్రాఫిట్ తీసుకున్నా దట్ విల్ పే బ్యాక్ డివిడెండ్స్ సమ్ అదర్ డే. ఇప్పుడు అంటే ది ఐడియా ఏంటంటే, ఐ కీప్ టెలింగ్ పీపుల్, ఇప్పుడు ఒక కేసు ఒక అమౌంట్కి మనం తక్కువ అనుకొని ఒప్పుకోక వదిలేసాం, వాడు వెళ్ళిపోయాడు ఇంకోటి దగ్గరికి, నువ్వేం చేస్తున్నావు, పేపర్ చదువుతూ కూర్చున్నావు ఆ టైంలో కేసు చేయకుండా. వాట్ ఈస్ ద పాయింట్? ఆ తక్కువకైనా చేసావు అనుకో. అండ్ ఎవ్రీ ఆర్థోపెడిక్స్ పేషెంట్ 3 నెలలు కదలకుండా ఉంటే వాడికి నెలకి 20 మంది చెప్తున్నా 60 మంది వాడిని చూస్తారు. ఎవరు చేశారు అంటే రాంప్రసాద్ చేశాడు, లేకపోతే అమర్నాథ్ చేశాడు, నీ పేరు ఇట్ విల్ గో రౌండ్. సో లాట్ ఆఫ్ టైమ్స్ వెన్ వీ గో అవుట్ హియర్ అండ్ దేర్ వీ ఫైండ్ సమ్ ఫెలో, సార్ మీరు నాకు కాలెత్తి చూపిస్తారు, సార్ మీరు నాకు ఆపరేషన్ చేశారు. మీతో పాటు ఎప్పుడు వెళ్ళినా సరే ఒక పేషెంట్ వచ్చి, సార్ మీరు 20 సంవత్సరాల క్రితం నాకు ఆపరేట్ చేశారు సార్ అని చెప్పి చెప్తా ఉంటారు. చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో డూ ది కేసెస్ ఆటోమేటిక్లీ యూ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు ఈ మనము అంటే ఈ ఇందాక అడ్వర్టైజ్మెంట్స్ అన్నాం. సో అడ్వర్టైజ్మెంట్స్, ప్రాక్టీషనర్స్, మనం ఇదో కాకుండా యాక్చువల్లీ ఇక్కడ ఐ వాంట్ టు కమెండ్ యూ ఆన్ వన్ థింగ్. ది పాత్ యూ చోజ్ ఇస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ దిస్ థింగ్. ఏది యూట్యూబ్ ఇది అది అంటే యువర్ జెనెక్స్ పేషెంట్స్ని యు ఆర్ టార్గెటింగ్ విత్ దట్ విచ్ ఈస్ అ నైస్ వే. సి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి యు ఆర్ గెటింగ్ పేషెంట్స్ విచ్ ఈస్ వెరీ గుడ్. నువ్వు వాళ్ళని ఎవరిని నా దగ్గరికి రా నేనే రా అని చెప్పట్లేదు కదా, వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఇస్తూ as a byproduct you are improving the practice, which is a very nice thing. I would like to thank you, congratulate you. I appreciate you for that. Congratulate kaadu. Thank you sir. But ante sorry to contradict you sir, the motto of all this content creation ante oka service motto ఏ చెప్తే బై ప్రోడక్ట్ అనేది సర్వీస్ మోటోకి బై ప్రోడక్ట్. ఇప్పుడు సి మనం ఎంతసేపు రిటర్న్స్ ఎంతసేపు మనీ కిందే చూస్తాం, కానీ ఇప్పుడు ఒక సోషల్ సర్వీస్ చేసేవాడు ఉంటాడు. సోషల్ సర్వీస్ దాని బై ప్రోడక్ట్ ఏంటి? కీర్తి, లేకపోతే పద్మభూషణో, ఇంకేదో. సో ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ బై ప్రోడక్ట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే నాకు ఈ బై ప్రోడక్ట్ ప్రాక్టీస్ అనే బై ప్రోడక్ట్ రాకపోతే యూట్యూబ్ మానేయమని చెప్పట్లేదుగా నేను. యూ గో హెడ్ విత్ యువర్ మెసేజ్. యాక్చువల్లీ ఐ రిమెంబర్ వన్ ఆఫ్ యువర్ థింగ్స్ ఆన్ ఉమెన్స్ హార్లిక్స్, దాని మీద అంటే యూ టోల్డ్ పీపుల్ దట్ ఇట్స్ నాట్ ఆల్ దట్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ టు బి అని చెప్పారు. సో దాని బదులు మనం కొంచెం రాగి మాల్ట్ ఇది అది కొనుక్కొని వేసుకుంటే సరిపోతుంది. యూ గెట్ ద సేమ్ థింగ్ ఎట్ 1/10 ఆఫ్ ది ప్రైస్. సో దట్ వాజ్ ఏ గుడ్ మెసేజ్. సో అలా నాకు అది బాగా గుర్తు. ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేశాను కదా, నువ్వు పెట్టగానే నాకు వచ్చేస్తుంటుంది పొద్దున్నే. సో 7 గంటలకి యూట్యూబ్ పెట్టగానే రాంప్రసాద్ మా ఆవిడ వచ్చి అంటది, హాస్పిటల్లో రోజు చూస్తారు కదా, ఇక్కడ కూడా ఈ రాంప్రసాదేనా అంటుంటారు మా ఆవిడ. సో ఇట్స్ ఎ గుడ్ మెసేజ్. సో కాంట్రడిక్ట్ చేయక్కర్లేదు, అది వస్తుంది. అంటే ప్రాక్టీస్ని ఆశించి దీన్ని క్రియేట్ చేయటం లేదు. ఇది విన్నవాడు నచ్చి నీ దగ్గరికి వస్తున్నాడు. దట్స్ ద థింగ్. ఇఫ్ ఐ didn't put it in right perspective, and I didn't mean to say that you are doing this YouTube for practice అని చెప్పడం కాదు. ఆ యూట్యూబ్ చేసి నచ్చినోడు వస్తాడు. వై ఆర్ 30,000 people watching that one video. ఫైనల్ మెసేజ్ టు అవర్ టీమ్ సార్. ఎడిటింగ్ టీమ్ ఉన్నారు ఇక్కడ, అండ్ షూటింగ్ టీమ్ ఉన్నారు, అండ్ ఫర్ మీ అండ్ ఫర్ అవర్ పాడ్కాస్ట్ విజ్డమ్ టాక్స్. లాస్ట్ ది ఫస్ట్ చెప్దాం. ఈ విజ్డమ్ టాక్స్ అనేది అంటే ఇంప్రెసివ్గా ఉంది, నాట్ రన్ ఆఫ్ ద మిల్ కాకుండా మంచిగా ఉంది. అండ్ యూ షుడ్ డూ మోర్ సచ్ థింగ్స్ విత్ డైవర్స్ టాపిక్స్ విత్ డిఫరెంట్ స్పీకర్స్తో చేస్తే. అంటే దేర్ ఇస్ నెవర్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవాళ మనం అనుకున్నది ఇదే అనుకోవడం లేదు, రేపు ఇంకొకళ్ళు ఇదే చైర్లో కూర్చొని దే విల్ టెల్ యూ టోటలీ డిఫరెంట్ థింగ్ విచ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. there's more than one way to skin a cat అంటారు కదా. సో అది డిఫరెంట్ స్పీకర్స్ రావాలి. ఎందుకంటే ఐ ఫర్మ్లీ బిలీవ్ అందరికీ ఒక మనిషి సూక్తులు చెప్పడానికి సెట్ కావు అందరికి. అవి ఒక్కొక్కరికి ఒక మెసేజ్, ఇట్ విల్ గో హిట్ ది బుల్స్ ఐ. సో అది నచ్చాను. సో డిఫరెంట్ ఎమినెంట్ పీపుల్ వస్తారు ఇక్కడి నుంచి అని. ఇది నెంబర్ 1. ఇక్కడ టీం అంటావా, మన లోకేష్ ఉన్నాడు కదా, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లోకేష్. ఎందుకంటే లోకేష్ ఇస్ వెరీ స్మార్ట్. ఆ స్మార్ట్నెస్, ఆ టెక్నికల్ ప్రోగ్రెస్ని రెండింటిని బ్యూటిఫుల్గా కలుపుతారు. మిగతా టీం మెంబర్స్ కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం అందరినీ తెలుసుకుంటానని ఊహిస్తున్నాను.
థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సార్.